ఉంటుంది. ఆస్వాదించప్పుడు టేస్ట్ చాలా బాగుందమ్మా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ చేతితో ఎంతో టేస్టీగా చికెన్ పిక్కిల్ అయితే నేను తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంత క్వాలిటీగా ఉన్న చికెన్ పిక్కిల్ ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియో చివరి వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వరు ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర చికెన్ పిక్కిల్ అండ్ పన్నీరు, నెక్స్ట్ మన గేదె పాలతో తయారు చేసిన బాదం పాలు, ఎటువంటి కల్తీ లేని నెయ్యి వీళ్ళ దగ్గర దొరుకుతుందండి. ఈ క్వాలిటీ గల ఐటమ్స్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు డయల్ చేయండి. మర్చిపోయినండి ఒక మాట మీకు చెప్పడం, ఈ చికెన్ పికిల్స్ ఈ ఐటమ్స్ మొత్తం మా అన్నయ్య గారి షాపులోనేనండి, ప్రమోషన్ అయితే కాదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మా కొంచెం ఆకలేసింది, అన్నం పెట్టే. బాబాయ్ కడుపులో ఎన్నికలు పరిగెడుతున్నా. ఆగమ్మా పెడతాను. కొన్ని మంది మంచిలు తాగు ముందు. అన్నం పెట్టి కదా కలిపి వస్తాను. సరే ఏదో ఒకటి పచ్చడి, ఏదో ఒకటి 2 ముద్దలు పెట్టు. టైం వేసి పెడతాను, పెట్టుకొస్తాను. బాగుందా లేదా నువ్వు చూసి పెట్టు. బాగుంది బాగుంది. సరే ఏం పచ్చడమ్మా? చికెన్ పచ్చడమ్మా, కొంచెం చూడు టేస్ట్ బాగుంటుంది. త్వరగా పెట్టు. చాలా రెడ్గా ఉంది. బాగుంది బాగుంటుంది. కారం ఉంటుందేమోనమ్మా? ఉండదు, కారం ఉండదు, కలరే అంత బాగుంటుంది. నేను చూడాలా వీడియో కాస్తాను. చూడు ఒక ముద్దని చూడు అసలు ఎలా ఉంటుంది. ఆస్వాదించప్పుడు టేస్ట్ చాలా బాగుందమ్మా. ముక్క చూడు ఎంత బాగుందో. ఒక ముద్ద మీరు కూడా తినండి. నువ్వు కూడా తినమ్మా, బాగుంది. బాగుంది, తింటాను. ఎక్కడ తీసుకున్నావు? ఇక్కడే మన సంతపక్కన ఉపాధి పాలకేంద్రం ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. బాగుంది. కొత్తగా చేస్తున్నారా వాళ్ళు? కొత్తగా చేస్తున్నారంట. మన వెస్ట్ గోదావరి జిల్లాలోనే కృపా పాలకేంద్రం అండి, మన కోయిలగూడెంలోనే ఉందన్నమాట. కొత్తగా చికెన్ పికిల్స్ అయితే తయారు చేస్తున్నారు, హోమ్ మేడ్ చికెన్ పికిల్స్ అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంది. చాలా కారం కూడా చాలా ఇంట్లో మనం చేసుకున్నట్లే ఉంది. అసలు చాలా అయితే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రీజనబుల్ రేట్లోనే మనకి అవైలబుల్లో దొరుకుతుందండి. మీకు ఎవరికైనా కావాలంటే మీకు డోర్ డెలివరీ కూడా చేస్తారు. కావాలంటే మీకు నెంబర్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు డయల్ చేయండి.